ఒక క్వశ్చన్ అడిగితే చెప్పాలి. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లో ఎన్ని కష్టాలు అనుభవించో, ఎన్ని బాధలు అనుభవించో, బర్రెలు కూడా మేపేవా లాస్ట్ కి, ఇన్ని కష్టాలు అనుభవించో. నీ లైఫ్ లో ఎవరైనా లవర్ ఉన్నారా? క్రష్ గానీ లవర్ గారా? క్రష్ అంటే మహేష్ బాబే అక్క. ఏమో హీరో మహేష్ బాబా? అవునా? అందుకేనా ప్రిన్సెస్? అవునా? లవర్ కూడా ఆయననే నాకు, అన్ని ఆయనే, బావ కూడా ఆయననే. ఆయన అంటే చాలా ఇష్టం అక్క నాకు. అవునా? చిన్నప్పటి నుంచా? ఎందుకు అంత ఇష్టం? అంటే నాకు ఆయన చూసిన ఫస్ట్ డ్రెస్ ఏదంటే డిపార్ట్మెంట్ డ్రెస్ లో నాకు బాగా నచ్చుతుంది ఆయన. అట్లా లైక్ పోలీస్ అవ్వాలన్న ఆలోచన కూడా ఆయన డిపార్ట్మెంట్ డ్రెస్ లో చూసినట్లు నాకు పోలీస్ అవ్వాలన్న ఆలోచన వచ్చింది. అవునా? నాకు చాలా ఇష్టం మహేష్ బాబు అంటే. మహేష్ బాబు సినిమాలు చూస్తా ఉంటావా మరి? అన్ని చూస్తా. అన్ని చూసేసావు ఇప్పుడు? సరే ఒక ఫేవరెట్ డైలాగ్ చెప్పు. ఎవడి కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయ్యుద్దో వాడే పండుగాడు. ఇంకోటి పోలీస్ అంటే ఇష్టం అన్నావు కదా, ఏమి సినిమాలు చేశారు పోలీస్ గా ఉన్నప్పుడు? ఆ డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయి? అవి చెప్పు. నాకు పోలీస్ డైలాగ్ అంటే ఒకటి ఇష్టం అక్క, సాయి కుమార్ గారు చేసింది కదా, ఆ డైలాగ్ చాలా ఇష్టం. చెప్పు. కనిపించే 3 సింహాలు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపమైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇది బాగా చెప్పావు. ఇది నాకు ఇష్టం అక్క. ఇష్టమైన డైలాగా? ఓకే, చాలా ఇష్టం. సాయి కుమార్ సినిమాలు కూడా బాగా ఇష్టం అక్క. ఆయన డిపార్ట్మెంట్ బాగా చేస్తాడు కదా, మస్తు ఇష్టం. మహేష్ బాబు అంటే ఇష్టమా అయితే? అంతేగాని బయట నార్మల్ గా ఎవరు క్రష్ గానీ లవర్ గానీ? మనకుండే కష్టాలే ఒకటక్క, మళ్ళీ బయట క్రష్లు కూడా మనకి ఎందుకు అక్క? వచ్చే లవ్లు చూస్తున్నాం కదా అక్క. ఇప్పుడు మామూలు కొంతమంది కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తారు. ఈ ఫ్యామిలీ టెన్షన్స్ నాకు సగమైనాయి. ఆయన కొత్త పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో క్రష్ ఎవరు లేరు, లవర్ ఎవరు లేరు. నార్మల్ గా పెళ్లి చేసుకోవాలి అనుకో, నీకు ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకోవాలంటే వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి అంటే, నాకు ఈ క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి అని ఏమన్నా ఉందా? నాకు మంచిగా చదువుకోకున్నా, హై రిచ్ కాకపోయినా, ఆస్తి అంతస్తులు లేకుండా పర్లేదు కానీ, నన్ను మంచిగా చూసుకున్నా, ఓ దెబ్బ కొట్టినా పర్లేదు కానీ మా అమ్మని మాత్రం వాళ్ళ అమ్మలాగా చూసుకుంటే చాలక్క. ఇంతకు మించి ఏం లేదు. రేపు మా మమ్మీకి ఏమన్నా అయినా వాళ్ళ అమ్మ లెక్క చూసుకోవాలి అంతే. వాళ్ళ అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండో మా మమ్మీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా. నువ్వెలా చూసుకుంటావు తనని? ఎవరిని? వాళ్ళమ్మనా? నా అమ్మ లెక్కనే చూసుకుంటా అక్క. ఆమె కూడా అమ్మనే కదా. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఈమె మనకు అమ్మ, ఒకరింటికి అయినప్పుడు ఆమె కూడా నాకు అమ్మలాగానే కదా. అలాంటి హస్బెండ్ వస్తే చేసుకుంటా. గ్రేట్. ఇంకా లైఫ్ లో నాకు లైఫ్ ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటది, ఈ జాబ్స్, ఈ ఫ్యామిలీ ఇవన్నీ కాకుండా ఎలా ఎంజాయ్ చేయాలని ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడన్నా? ఎంజాయ్ చేయాలి అంటే నీకు అందరు కామెంట్స్ చేశారు కదా, నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, అదేంటి అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు. నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అలా డ్రెస్ తీసుకోవాలి, అలా అంటారా, అట్లా కార్లో వెళ్తూ అలా ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఏమనిపించలేదు. అలాంటి ఆశలు అసలు ఏం లేవా? మన స్తోమతకు తగ్గట్టు ఆలోచనలు ఉండాలి కదా. మనం అనుకుంటాము ఒక రేంజ్ కి వెళ్ళాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓ 10,000 పట్టు చీర కట్టుకొని ఇట్లా నడవాలనుకుంటాం. 10,000 ఎక్కడ ఫస్ట్ 10,000 వచ్చే చూసుకోవాలి. మనం ఆశపడి బాధపడు ఎందుకు? మన స్తోమతకు తగ్గట్టు ఆశపడడం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆశ పడాలి కదా శిరీష. ఆశ పడకపోతే రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత కూడా నీకేం చేయాలని తెలియకపోతే నువ్వు ఆశపడి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 5 రూపాయలది 2 రూపాయలకు వస్తే బాగుండని ఆలోచిస్తా. అప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి 5 రూపాయలు 5 రూపాయలకే కొంటా. అప్పుడు డబ్బు వచ్చినాక అప్పుడు వేరే ఉంటది కదా. రానప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్మెంట్ అనేది బాగా అలవాటు చేసుకోవాలి. బతుకులే అంతే, ఇక తప్పదు. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకో, ఊర్లోనే ఉంటావా? హైదరాబాద్, ఒకవేళ హైదరాబాద్ లో జాబ్ వస్తే అమ్మని తెచ్చేసుకుంటావా? నీ దగ్గర తెచ్చేసుకుంటా, నీ దగ్గర పెట్టుకుంటా. నాకు జాబ్ వచ్చింది అనుకో, ఇంకా ఆమె కష్టాలు ఉండకూడదు, ఇక హ్యాపీ తప్ప సాడ్ అనేది ఉండకుండా చూసుకుంటా. 100% చూసుకుంటా నేను. సో ఫైనల్ గా ఎవరైతే నువ్వు చేసే వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెడతారో, ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు కదా నీ రీల్స్ కొంతమంది, అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏదైనా ఒక వర్డ్ లో ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు అందరూ పెండల పురుగు అయిపోతారు. తిట్టావా? అంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు అని చెప్పు శిరీష. మంచిగా పెట్టొద్దు అంటే వాళ్ళు ఊకోరక్క, వద్దు అన్నదే చేస్తారు. పెండల పురుగు అయిపోతారు అంతే. ఇంకా సరే ఓకే, గుడ్ కామెంట్స్ పెట్టి నిన్ను మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే? వాళ్ళందరూ నా ఫ్యామిలీలో ఒకరు కాదు, వాళ్ళందరూ నా ఫ్యామిలీయే ఫీల్ అవుతున్నా. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఓకే, గ్రేట్. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావా? యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది నీకు?
పెట్టుకున్నాక ఒక అంటే అంతకు ముందు దాకా నేను యూట్యూబ్ లో అంత ఇంట్రెస్ట్ చూపకపోతున్నా, కంటెంట్ ఏం చేయాలనేది కూడా ఇప్పటికి తెలియదు. నేను ఇన్స్టాలా ఓన్ వాయిస్ తోన నేను ఇప్పుడు ఒక లొకేషన్ కి వెళ్తే ఆ లొకేషన్ తెలిసింది చెప్పేస్తుంటా, అలా యూట్యూబ్ లో కూడా అట్లా అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్నావా యూట్యూబ్? ఓకే. నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రమోషన్స్ ఏవైతే నువ్వు చేస్తున్నావో అవి కాకుండా ఇన్స్టా నుంచి ఇన్కమ్ రావటం అట్లాంటి ఏం లేదా నీకు? రావట్లేదు. ఇంకా రావట్లేదు. ఓకే. యూట్యూబ్ నుంచి ఏమైనా వస్తుందా? యూట్యూబ్ నుంచి ఇంకా సబ్స్క్రైబర్ మానిటేషన్ అయింది కానీ వాచ్ అవర్స్ అవ్వలేదు అక్క. అంత పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయలే, ఇంకా షార్ట్స్ అంతే, చిన్న చిన్న. టైం ఉండట్లేదా? ప్రిపరేషన్ ఎక్కువ అవుతున్నావు, టైం ఉండక? అదొకటి. కంటెంట్ నాకు ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు అక్క. ఇప్పుడు విలేజ్ లో ఉన్నాం అనుకో, పల్లెటూరు, చెరువు గట్టు అది చేస్తాం. సిటీలో అంటే నాకు ఏం తెలియట్లేదు ఏం చేయాలనేది. ఊరు వెళ్తే మంచి మంచి వీడియోస్ చేస్తా. ఇంకా ఊర్లో ఎవరన్నా ఉండి నాతో వీడియో చేయమంటే చేయట్లేదు అక్క. నేను చెయ్యను, నువ్వు ఫేమ్ అయితే మాకేమొస్తుంది అంటారు. ఎంతసేపు నేను ఒక్కదాన్నే చెయ్యాలి. మా తమ్ముళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, చెయ్యరు. అమ్మ షాప్ చూసుకుంటది. అమ్మ పాటలు కొంచెం పాడుతుంది అక్క. పాడుతుంది. అవునా? ఓకే. ఎవరైనా పాడించే వాళ్ళు ఉంటే కూడా తీసుకొస్తాక మా మమ్మీని. కొంచెం భయపడుతుంది ఆమె, కొంచెం మంచిగా ధైర్యం చెప్పి. వస్తారా అంటే నువ్వు ఊరెళ్ళి మీ అమ్మని చూడమేనా, మీ అమ్మగారు ఇక్కడికి వస్తారా నేను చూడడానికి? జర్నీ పడదక్క. పడదా? అస్సలే. ఆమె ఒక బస్ అంటేనే పడదు. ఫస్ట్ వామిటింగ్స్ ఎంత ఆగమాగం అవుతుంది. అందుకే నేనే వెళ్తా. ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయన్నా కానీ ఎమ్మటి వెళ్ళిపోతాయి. ఆలోచించా, వెళ్ళిపోయి అక్కడ నుండి తనకి సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. పాటలు కూడా పాడతారా మీ మదర్? అయితే పాడుతుంది అక్క, విలేజ్ పాటలు. బాగుంటుంది గొంతు వినడానికి. ఏవో తీసుకురావాల్సింది, మిస్ అయిపోయాం, వినేవాళ్ళం పాటలు మీ మదర్. కానీ ఆమె జర్నీ చేయలేదు కదా. సో ఫ్రెండ్స్ కానీ ఎవరు నీకు అంటే ఊర్లో వీడియోస్ చేయమన్న వాళ్ళు కాకుండా నార్మల్ గా నీ కష్టాలు ఇవన్నీ తెలిసి నీతో చిన్నప్పటి నుండి షేర్ చేసుకుని నీకు అన్ని సపోర్టివ్ గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉందక్క. ఉందా? దీవమ్మ అని ఉంది. బాగా సపోర్ట్ చేస్తుందా అన్ని విషయాల్లో? చేస్తుంది. నా గురించి ఊర్లో ఏమన్నా అనుకున్నా గానీ నాకు ఫోన్ చేసి చెప్తుంది. కానీ మేమిద్దరమే ఎక్కువ గొడవ పడతాం అక్క. ఎందుకని? ఇంకా ఏమో మా ఇద్దరికి మస్తు గొడవలు అవుతాయి. కానీ నాకేమన్నా అయిందంటే ఒక్క క్షణం ఆలోచించేది. ఆమెతో ఫోన్ లేదు, ఎవరిదో ఒకరు ఫోన్ తీసుకుని నీ గురించి ఇట్లా అంటూరే, నువ్వు జాగ్రత్తగా ఉండు, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటది నాకు. కానీ మీ ఇద్దరు గొడవ పడతాం. అదే ఫ్రెండ్షిప్ మీది? అదే ఒక ప్రేమ. ఓకే, గొడవ పడే ప్రేమ మీది. కానీ ఆమె నేను అందరూ పుంటికూర పుంటికూర అని పిలుస్తా, నేనైతే పుంటికూర అని పిలుస్తా. ఆమెకు పుంటికూర చట్నీ అంటే చాలా ఇష్టం, అందుకే పుంటికూర అని పిలుస్తా. ఆమె నిక్ నేమ్ అనమాట. బాగా చూసుకుంటారు పాప. మామే జీవితం కూడా అంతా ఆగమాగం ఉన్నది. ఇక అన్నిటికీ ఏదైనా ఒక ఫుల్ స్టాప్ ఉందంటే అది నువ్వు మంచిగా చదివి జాబ్ సంపాదించాలి మరి ఖచ్చితంగా. సరేనా? ఖచ్చితంగా అక్క. సో నీ లైఫ్ లో నువ్వు అనుకుంటున్నావు ఏదైతే నేను ఒక గోల్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నావు, ఆ గోల్ ఖచ్చితంగా సాధించాలని నేను కూడా కోరుకుంటున్నాను మా ఛానల్ తరపు నుంచి. సో ఫైనల్ గా మీ మదర్ హెల్త్ కి కావాల్సిన అమౌంట్ కదా, అమౌంట్ ఉంటే ఆమె స్కాన్ చేపించి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది నెక్స్ట్ తెలుస్తుంది. మనం ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఆమెకి లోపల ఏముంది బాధ అనేది తెలియాలి కదా. తెలిసే తర్వాత ఏం ట్రీట్మెంట్ చేయించాలి, పర్మనెంట్ తగ్గడానికి ఏమన్నా ఉంటది. చాప మందు కూడా మింగింది అక్క, తగ్గలేదు ఆమె. అవును, ఆస్తమా అంటే చాప మందు మింగింది 3 years 4 years మింగింది, కానీ ఏం తగ్గట్లేదు. అంత దూరం వచ్చి మింగి ఇక అంటే కొందరు బాడీకి తగ్గిపోతుంది అక్క. చాప మందు అనేది చాలా పనిచేస్తుంది, కానీ మా మమ్మీ బాడీకి ఎందుకో తగ్గట్లేదు. అందుకే ఒకసారి ట్రీట్మెంట్ తీపించుకుంటే అయిపోతుంది. స్కానింగ్ అది చూపిస్తే ముందు, దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది తెలియదు. అవునులే, ఒకసారి చేపిస్తేనే కదా ట్రీట్మెంట్ కి ఎంత అవుతుంది అని తెలుస్తుంది. అమౌంట్ లేకే కేవలం మీ మదర్ కి హెల్త్ ది అట్లా ఉండిపోయింది కదా ట్రీట్మెంట్ తీపించుక. సో ఓకే, నీ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ నేను కింద వీడియో కింద యాడ్ చేస్తాను అండ్ వీడియోలో కూడా ప్లే చేపిస్తాను. ఓకేనా? సో ఫైనల్ గా మా ఛానల్ తరపు నుంచి నువ్వు ఎవరికైనా ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మా మమ్మీ హెల్త్ కి మీ వంతు అట్లని మీ ఖర్చులన్నీ వదిలేసుకొని మరి మా మమ్మీకి ఏమొద్దు, మీతో ఎక్కువ ఉన్న కొంత డబ్బు ఇస్తే మా మమ్మీ హెల్త్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఆ డబ్బు నేను ఏమన్నా వాడుకుంటున్నాను డౌట్ వస్తే నేను ప్రతిదీ వీడియో తీసి నా యూట్యూబ్లో బరెలక్క క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నాదే, అందులో అప్లోడ్ చేస్తుంటా. మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ చేయించడం, ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేస్తుంటా. ఓకే,
సో చూసారు కదా, తన హెల్త్ అంటే బాగోవట్లేదు, ట్రీట్మెంట్ తీసుకున్నానికి కూడా డబ్బులు లేక తన 3 పిల్లల కోసం అలానే కష్టపడుతున్నారు ఆ తల్లి. ఇప్పుడు శిరీష మాటల్లో వింటే నిజంగా కళ్ళెమ్మటి నీళ్ళు ఆగలేదు. అంత పాపం అన్ని ప్రాబ్లమ్స్ భరిస్తూ కూడా తన పిల్లల కోసం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఏంటో తెలియదు, మళ్ళీ నా పిల్లలకి ఒక రోజు తిండి పోతుందేమో అన్నట్లు పాపం ఇంకా తను అలానే చేస్తున్నారు. సో ఈ వీడియో చూసే ఎవరైనా కానీ మీకు తోచిన ఎంతో కొంత, ఇంతని కాదు, ఎంత వేయాలనిపిస్తే అంత, తన అకౌంట్ నెంబర్ అండ్ తన గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచినంత తనకి సాయం చేయండి. తన కోసం కాదు, తన మదర్ హెల్త్ గురించి. సో ఎవరైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా హెల్ప్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. శిరీష గురించి ప్రతిదీ మనం తెలుసుకున్నాం కదా, ఎన్ని కష్టాలు పడింది అండ్ ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.